హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని మిగిలిన పిండితో ఇలా స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఆయిల్‌లో హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఎప్పుడు మనం సేమియా ఉప్మా, పాయసం అలా కాకుండా ఇలా స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. రోజు తినే ఇడ్లీ, దోస, ఉప్మా, పూరి కూడా మర్చిపోతారు. అంత టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా చేసుకొని కమ్మగా తినేయొచ్చండి. 1, 2 అయితే అస్సలాగరు. మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు సేమియా, 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ! అది తీసుకున్నాను. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్పు సేమియా వేసుకోవాలండి. 1 కప్పు మనము రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత కూడా ఇలా కప్పు వాటర్ వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ముందుగా అయితే 1 కప్పు వేసుకొని ఇలా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ఉంటుంది కదండి, అది కింద భాగంలో మిగిలిపోతుంది. అందుకే ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ ఒక 1/2 కప్పు దాకా వాటర్ పడతాయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి పిండిని తీసుకోవాలండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు స్పూన్తో లేదంటే విస్కర్తో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇదే పిండితో మీకు 2 రకాలు చూపిస్తున్నానండి. సగం పిండితో బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను, సగం పిండితో స్నాక్స్ని ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా మంచి రెసిపీ అండి. పిల్లలు అయితే స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా చక్కగా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా అంత సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను సగం పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీంట్లో వెజిటబుల్స్ వేసుకుంటున్నానండి. మీడియం సైజ్ ఒక టమాటో తీసుకున్నానండి. క్యాప్సికమ్ ఒకటి చిన్నది తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. క్యారెట్ని ఒకటి తీసుకొని తురుము తీసుకున్నానండి. ఆనియన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఒక 1/2 కప్పు దాకా వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని. వెజిటబుల్స్ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని ఇలా క్యాబేజ్ కావాలంటే మీరు క్యాబేజ్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఇలా హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని దీనిపైన మనం ఒక 1 టీ స్పూన్ దాకా ఇలా నిమ్మరసాన్ని పిండుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనకు బేకింగ్ సోడా మంచిగా యాక్టివేట్ అయ్యి ఇంకా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇలా పిండి కన్సిస్టెన్సీ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. పిండి అనేది పల్చగా ఉండొద్దు. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా నేను ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. మీరు ప్యాన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము ఒక 2 స్పూన్లు దాకా ఇలా బ్యాటర్ని వేసుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకొని ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు లోపల వరకు చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. చూడండి, పైన కాస్త తడి ఆరిన తర్వాత మరోవైపు తిప్పుకొని 2 వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే ఇలా టమాటో కెచప్తో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా 1 బై 1 వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా వేసుకోవాలండి. మళ్ళీ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మనకు ఆయిల్ వేయకుండా కూడా చేసుకోవచ్చండి. ఇలా మూత పెట్టేసి 2 వైపులో మంచి చక్కగా కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. తింటుంటే 1, 2 అయితే అస్సలాగరండి. చూస్తుంటేనే నోట్లో నీరు ఊరుతాయి, అంత బాగుంటాయి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి ఎంత బాగా వచ్చాయో.
ఇక్కడ నేనైతే టమాటో కెచప్తో సర్వ్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టానండి. చక్కగా చాలా ఇష్టంగా తిన్నారు. మళ్ళీ మళ్ళీ కావాలన్నారండి. అంత బాగుంటాయి. చూడండి ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి లోపల వరకు ఎంత చక్కగా వేగినాయో. టమాటో కెచప్తో అయితే రుచి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఇదే బ్యాటర్తో మరొక బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. సగం ముందుగా మనం ఉంచుకున్న పిండి ఉంది కదండి, ఇదే పిండిలో ఇప్పుడు మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. ఇక నేను ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువనే వేసుకోవాలండి. వంట సోడా వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ పల్చగా కాకుండా మీడియంగా ఉండాలండి. చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలా చక్కగా వంట సోడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంతో దోశలు వేసుకుందామండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ముందైతే దోశ పెనం పెట్టుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాతనే ఇలా దోశ వేసుకోవాలండి. 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా వేసుకోవచ్చండి. మీరుతో దీంతో సెట్ దోశలైనా వేసుకోవచ్చు. ఇలా దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి తిప్పుతూ. దోశ వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచండి. దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశను తీసేసుకోవాలి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక ½ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇవైతే. దోశలు అయితే రెగ్యులర్గా మనం తినే దోశల కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా బోర్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. చక్కగా చాలా బాగుంటాయండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఇప్పుడు ఇలాగ నేనైతే రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 by 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చేసే బ్రేక్ఫాస్ట్ ఇంకా స్నాక్స్ నచ్చితే మీకు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి. చాలా బాగుంటాయండి. 1 by 1 ఇలా దోశలు వేసుకొని వేడి వేడిగా తినండి. చాలా చాలా బాగుంటాయండి. 1, 2 అయితే అస్సలాగరు, అంత బాగుంటాయి. ఒకే బ్రేక్ఫాస్ట్తో మనం ఇలా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ఇదే పిండితో. ఇప్పుడు నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నైట్ డిన్నర్లో కూడా చేసుకున్న చాలా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నేనైతే దీన్ని ఇక్కడ టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చండి. పల్లీ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. నా టమాటో చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. చూస్తుంటేనే తెలుస్తుంది మీకు అంత క్రిస్పీగా వచ్చిందండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.